కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలాల గౌరవవందనం స్వీకరించి కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడులతో కలిసి పరేడ్ ను పరిశీలించారు. శాంతికి చిహ్నంగా పావురాలు, బెలూన్లను ఎగరవేశారు. జిల్లా అభివృద్ధిని వివరించిన మంత్రి ఉత్తమాధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. శకటాల ప్రదర్శనలో జిల్లా పంచాయతీ శాఖ స్వచ్ఛరథం ప్రథమ బహుమతిని దక్కించుకుంది. అతిథులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అభివృద్ధి, మౌలిక వసతుల ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ సామాజిక ఆర్థిక స్వావలంబనకు అనేక కార్యక్రమాలతో ప్రతి అడుగులో ప్రగతి ప్రదర్శిస్తూ సమగ్ర అభివృద్ధితో సబ్కా బాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న తరుణమిది. క్రమంతో ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ విద్యార్థి మిత్ర న్యూట్రిషనల్ కిచెన్ లాంటి అమ్మకు వందనం ద్వారా ఏడాదికి అందించడం, స్వేచ్ఛగా వినియోగంలోకి వదులుతూ ఉన్నారు. మనందరి హర్షస్వాలను కరతాళ ధ్వనులతో తెలియజేద్దాం. విడుదల చేస్తున్నారు స్వేచ్ఛాయుత పిల్లలు. అందరి కరతాళ ధ్వనులతో ఈ సందర్భాన్ని, ఈ ఆనంద క్షణం కల్పిస్తూ వాతావరణ ప్రభావాలకు, పరిస్థితులకు తట్టుకునేలా జీవన భద్రత, ఆత్మవిశ్వాసం పెంచు స్థిరపడింది. అనిశ్చిత జీవన స్థితి నుండి ప్రస్తుతం అందరి జీరో పావర్టీ లక్ష్య సాధనలు గృహరంగం ద్వారా సాధించిన కీలక పురోగతి. తల్లిదండ్రుల భాగస్వామ్యానికై తల్లిదండ్రుల సమావేశం, మెగా పీటీఎఫ్ నిర్వహణ, ప్రత్యేక అవసరాలు గల బాలబాలికల్లో ఆటిజం లక్షణాలు 4వ పూడిక తీయడం ద్వారా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందిస్తున్నాం. ఇందులో భాగంగా పెంచిన సొమ్ముతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ, నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, మత్స్యకారుల సేవల పథకం కింద వేట నిషేధ వృత్తి 20,000 రూపాయల పంపిణీ, అన్నదాత సుఖీభా పిఎం కిసాన్ పథకం కింద పంటల సాగు కోసం రైతుకు ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం వంటి కార్యక్రమాలు పలు వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా విజయవంతంగా అమలు చేస్తున్నాం. దేశమంతా మన రాష్ట్రం వైపు చూసే విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నాం. జిల్లా సమగ్రాభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ శుభ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుంచుతున్నాను. అనేక వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఆధునిక సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు సరఫరా, పంటల బీమా, యాంత్రీకరణ వంటి చర్యల ద్వారా రైతుకు ప్రతి దశలో అండగా నిలుస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో కృష్ణా జిల్లాలో 1,65,771 హెక్టార్లో పంటల సాగు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 89,043 హెక్టార్లలో సాగు పూర్తయి 54% పురోగతిని నమోదైనది. ఇందులో వరి సాగు అత్యధికంగా కొనసాగుతోంది. అన్నదాత సుఖీభా పిఎం కిసాన్ పథకంలో భాగంగా 2025-26 సంవత్సరంలో 3 విడతలుగా 1,33,856 రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభా పథకం కింద 187.4 కోట్ల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జమ చేయగా, పిఎం కిసాన్ పథకం కింద 65.54 కోట్ల రూపాయలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ చేయడం జరిగింది.